రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో యాదాద్రి దేవాలయాన్ని తలపిస్తున్న గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వివేకానంద ట్రస్ట్ యూత్ ఆధ్వర్యంలో 30 లక్షలు వెచ్చించి ఈ సెట్ని ఏర్పాటు చేశారు. ఆదిశేషునిపై గణనాథుడు ఉన్నట్లు ఉన్న విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. యాదాద్రి రంగారెడ్డికి వచ్చిందా అన్నట్లు వేసిన సెట్ని చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగర్లోని కొత్తపేట ప్రాంతంలో నెలకొల్పిన గణనాథుని విగ్రహాన్ని నవరాత్రుల్లో భాగంగా కరెన్సీ నోట్లతో అలంకరించారు. 8 లక్షల నోట్లతో గణనాథుని విగ్రహాన్ని మండపాన్ని నింపేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఏర్పాటు చేసిన గణపయ్య విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చెన్నైలోని మన్నాలి ప్రాంతంలో ఏర్పాటు చేసిన మండపంలో కొలువుదీరిన ఈ గణనాథుడు పూర్తిగా పుస్తకాలతోనే రూపుదిద్దుకున్నాడు. ఈ అద్భుత విగ్రహం తయారీ కోసం నిర్వాహకులు 5,000 భగవద్గీత ప్రతులను వినియోగించారు. వీటితో పాటు 1,500 వేల్ విరుత్తం, 1008 మురుగన్ కావసం వంటి ఆధ్యాత్మిక పుస్తకాలను సైతం వాడారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వెండి బిస్కెట్లతో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. కోట్ రోడ్లోని శ్రీ శక్తి వినాయక మండలి ఆధ్వర్యంలో 54 కేజీల వెండి బిస్కెట్లతో 60 లక్షలు వెచ్చించి విగ్రహాన్ని తయారు చేయించారు. మండపంలోని పూజా సామాగ్రి సైతం వెండితోనే ఉండటం ఇక్కడ మరో ప్రత్యేకత. గుంటూరు జిల్లా మంగళగిరిలో ధనలక్ష్మి అలంకరణ భాగంగా కరెన్సీ నోట్లతో వినాయకుడిని అలంకరించారు పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు. ఈ అలంకరణ కోసం 2,35,00,000 కరెన్సీ నోట్లను వినియోగించారు. ఈ కరెన్సీ అలంకరణ వినాయకుడిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో విభిన్న రూపాల్లో గణనాథుడు దర్శనమిస్తున్నాడు. కృష్ణుడు, అయోధ్య రామ, శివుని రూపాలలో దర్శనమిస్తున్న గణనాథులను చూసేందుకు భక్తులు బారులు తీరారు. పట్టణంలో వీధి వీధిన వెలిసిన గణపతి మండపాలతో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో యువ కిరణం స్టోర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం ఆలోచింపచేస్తోంది. బాల్యం ఫోన్లో బందీ కావద్దు, భవిష్యత్తు ఆగం కావద్దు అంటూ స్లోగన్స్, కార్టూన్లతో కూడిన ఫ్లెక్సీలతో వినాయక మండపాన్ని నిర్వహించారు. చిన్నారులకు ఫోన్లను దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా కేపీహెచ్పీ 6వ ఫేజ్లోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గణేశుని మండపం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ మండపాన్ని వ్యాసుడు ఉపదేశం, గణేశుడు అక్షర రూపం అనే థీమ్తో తీర్చిదిద్దారు. మహర్షి వేద వ్యాసుడు మహాభారతాన్ని చెప్తుండగా గణనాథుడు స్వయంగా రాస్తున్నట్టుగా సృజనాత్మకంగా విగ్రహాలను రూపకల్పన చేశారు. ఈ వినూత్న కాన్సెప్ట్ను చూసేందుకు భక్తులు, సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెనాలి పట్టణానికి చెందిన మిర్చి స్నాక్స్ వారు 2 టన్నుల భారీ లడ్డును రూపొందించారు. ఈ భారీ లడ్డు శివలింగాకారంలో రూపొందించడం విశేషం. విశాఖపట్నంలోని గాజువాకలో ఏర్పాటు చేసిన 1,00,000 చీరల సుందర వస్త్ర గణపతికి లడ్డూ ప్రసాదంగా దీనిని పంపినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ భారీ శివలింగాకార లడ్డు తయారీకి 15 రోజుల సమయం పట్టిందని వివరించారు.